ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన ప్రభునామానికి మహిమ కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పేరట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి యెషయా భక్తుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి యెషయా భక్తుడు. చూడండి పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మరొక పరిశుద్ధ గ్రంథం ఉంది. అది మీకు తెలిసే ఉందని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్లో మరొక బైబిల్, చిన్న బైబిల్ అనమాట. దీనిని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యొక్క మినీ బైబిల్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఏది అని మనం అనుకున్నట్లయితే మనకి యెషయా గ్రంథం కనబడుతుంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక చిన్న పరిశుద్ధ గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాలని మనం 2 భాగాలుగా విభజించినట్లయితే 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు కూడా పాత నిబంధనను సూచిస్తుంది. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు కూడా క్రొత్త నిబంధనను సూచిస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అంటే పాత నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని మాట వినడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడి మాట వినకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, ఉగ్రత, ఆ యొక్క జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. అలాగే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు కూడా అదే మనకు కనబడతా ఉంటది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 ఖండాలు. అంటే మనం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం ఆదికాండాన్ని సూచిస్తుంది, 2వ అధ్యాయం నిర్గమకాండాన్ని సూచిస్తుంది, 3వ అధ్యాయం లేవియకాండాన్ని సూచిస్తుంది, 4వ అధ్యాయం సంఖ్యాకాండాన్ని చూపిస్తుంది, 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండాన్ని సూచిస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాల్లో మనకి చాలా స్పష్టంగా తేటతెల్లగా కనబడుతుంది. అంటే యెషయా గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని గ్రహించగలుగుతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి యెషయా గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. చూడండి పిల్లరా, ఈ యెషయా గ్రంథాన్ని ఎవరు రచించారంటే యెషయా భక్తుడు రాసినట్లుగా రచించినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ రోజు మనం యెషయా భక్తుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. లిఖించబడిన ప్రవక్తలు ఉన్నారు, లిఖించబడని ప్రవక్తలు ఉన్నారు. అంటే ఇక్కడ లిఖించబడిన ప్రవక్తలుగా అంటే పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి పుస్తకాలు రాసినటువంటి యొక్క ప్రవక్తలు మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే 16 మంది ప్రవక్తలు కనబడతా ఉంటారు. ఈ 16 మంది ప్రవక్తలలో 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలుగా మనం చూడగలుగుతున్నాం. 4 పెద్ద ప్రవక్తలు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. ఈ 4 ప్రవక్తలలో ప్రధాన ప్రవక్త, పెద్ద ప్రవక్త, అగ్రగణ్యుడు ఎవరంటే యెషయా ప్రవక్త. చూడండి పిల్లలారా, యెషయా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షణ, యెహోవా నా రక్షణ అని అర్థాన్ని సూచిస్తుంది. యెషయా ఎంత గొప్ప భక్తుడు అంటే, ఎంతగా దేవుడికి ఇష్టడుగా జీవించాడంటే యెషయా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఎంతగా లోబడి ఆయన జీవించే విధానం అంతా కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చూడండి పిల్లలారా, యెషయా యొక్క తండ్రి ఎవరంటే ఆమోజు. ఆమోజు యొక్క కుమారుడు యెషయా. ఇతను చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి. రాజు కావాల్సిన ఈ వ్యక్తి దేవుని మాటకి విధేయత చూపించి దేవుని మాటకు లోబడి ఆయన సేవ చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, యెషయాకు నిజంగా ఇతని కుటుంబం అంతా కూడా దేవునిలో వాడబడినట్లుగా, దేవుని కొరకే జీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియులారా, యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. ఏంటంటే మన యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక చాలా చక్కటి మాట కూడా ఉంటుంది. ఇదిగో నేనను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను మేమందరం కూడా సియోను కొండల మీద నివసించు సైన్యములుగా అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము అని చాలా చక్కటి మాట అక్కడ మనకి చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా చక్కటి మాట. ఇదిగో నేనను యెహోవా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను మేమందరము కూడా సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము. చాలా చక్కటి మాట. చూడండి పిల్లలారా, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు మేమందరము కూడా సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామంటున్నాడు. చూడండి పిల్లలారా, వీరి కుటుంబం అంతా కూడా నిజంగా ఈ వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగానే వీరందరూ కూడా సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యెషయా ప్రవక్త. ఇతను ఇంచుమించుగా యెరూషలేము దేశంలో క్రీస్తు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే ఈయన యెరూషలేములో జన్మించినట్లు జీవించినట్లు అతని ప్రవక్త పరిచర్య
ప్రవచన పని చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇతను ఒక ప్రవక్త, నిజంగా ఇతను చాలా ప్రభావిత పూరితమైనటువంటి ప్రవక్త, అనేకులని ఆకర్షింప చేసేటటువంటి ప్రవక్త. ఆ రోజుల్లో రాజుల దగ్గర, ప్రధానుల దగ్గర నేరుగా వెళ్ళి ప్రవచనాలు చెప్పుతూ బోధన చేస్తూ అలాగ ధైర్యముగా ముందుకు కొనసాగిన వ్యక్తి ఎవరంటే ఈ యెషయా ప్రవక్త. ఇతను ప్రవక్త పరిచయం చేశాడు. ఇతని యొక్క భార్య కూడా ప్రవక్త్రిగా పిలువబడుతుంది. అంటే భార్య కూడా ప్రవచన వరం కలిగినటువంటి గొప్ప సేవకురాలు, దేవుని మాటకు విధేయత చూపించి దేవునికి ఇష్టానుసారంగా జీవించేటటువంటి గొప్ప భక్తిపరురాలుగా మనం అక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, యెషయా ఒక సూచనగా ఉన్నాడు, యెషయా భార్య సూచనగా ఉంది. అంత మాత్రం కాకుండా వీరి బిడ్డలు కూడా సూచనలుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లలారా చూడండి, యెషయాకు 2 కుమారులు, చాలా చక్కటి కుటుంబం. ఈ 2 కుమారులకి కూడా వారికి దేవుడు చెప్పినటువంటి పేర్లు మాత్రమే యెషయా వారి బిడ్డలకు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, యెషయా భక్తుడికి 2 కుమారులు. 2 కుమారులకు పేర్లు ఏంటంటే, పెద్ద కుమారుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చూడగలుగుతున్నాం. ఏంటంటే పెద్ద కుమారుడు యొక్క పేరు ఏంటంటే షయర్యాషుబు. అంటే షయర్యాషుబు అనే మాటకు అర్థం ఏంటంటే మిగిలిన వారు తిరిగి వస్తారు. చూడండి పిల్లలారా, ఈ మాటకు అర్థం చాలా విచిత్రంగా ఉంది. ఈ పేరు పెట్టేటంటే యెషయా మనం అనుకుంటాం, కానీ యెషయా పెట్టడం కాదు, కానీ దేవుడు ఏ పేరైతే పెట్టమన్నాడో ఆ పేర్లు మాత్రమే తన యొక్క బిడ్డలకు, తన యొక్క కుమారులకు పెట్టినట్లుగా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పెద్ద కుమారుడికి పెట్టిన పేరు ఏంటంటే షయర్యాషుబు, అంటే మిగిలిన వారు తిరిగి వస్తారు. ఏంటి మిగిలిన వారు తిరిగి రావడం మనం చూసినట్లయితే, అంటే ఈ కుమారుడు ఆ పేరు ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో, పలుకుతూ ఉంటారో, మిగిలిన వారు తిరిగి వస్తారని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకోవడం కోసం దేవాది దేవుడు వారి యొక్క పెద్ద కుమారుడికి సూచనగా షయర్యాషుబు అనేది పెట్టడం అనేది అక్కడ జరిగిందనమాట. అంటే ఆ రోజుల్లో దేవుడు వాగ్దానం చేశాడు, చెరలోకి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరలా తిరిగి వస్తారని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం ఎప్పుడైతే నెరవేరేంత వరకు కూడా అది ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకోవడం కోసం సూచనగా ఈ పేరు యెషయా భక్తునికి వారి యొక్క కుమారుడికి పెట్టమని దేవాది దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే 2వ కుమారుడు కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా 2వ కుమారుడి యొక్క పేరు ఉంటుంది. 2వ కుమారుడి యొక్క పేరు ఏంటంటే మహేర్-షలాల్-హాష్-బజ్. చూడండి, ఈ పేరు చాలా పెద్ద పేరు. పరిశుద్ధ గ్రంథంలో చాలా పెద్ద పేరు ఏదైనా ఉందా అని మనం చూసినట్లయితే ఇది చాలా పెద్ద పేరుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మహేర్-షలాల్-హాష్-బజ్ అనే మాటకు అర్థం ఏంటంటే త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. అంటే అక్కడ ఆ పేరుకు కూడా, ఈ పేరును పట్టుకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం కోసం ఆ పేరు పెట్టమన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లలు చూడండి, అంటే ఈ పేరు కలిగినటువంటి ఈ యొక్క చిన్న కుమారుడు మహేర్-షలాల్-హాష్-బజ్ అనేటువంటి ఈ యొక్క చిన్న కుమారుడు అతను చూడండి పిల్లరా, నాయనా అమ్మ అని పిలవక ముందే, నోటంట రాకముందే ఏం జరుగుతుందంటే అష్షూరు రాజు వచ్చి దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని, సొమ్మంతటిని కూడా దోచుకుపోతాడన్నట్లుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే ఉడించుమించుగా అమ్మ నాన్న అన్న మాట పిల్లలకు 2-3 సంవత్సరాలు దాటితేనే గాని ఆ పేరు ఉచ్చరించలేరు. అంటే అంత చిన్నవాడుగా ఉండగానే, ఆ మాట ఇంకా పలకకుండగానే, రాకుండగానే ఈ అష్షూరు రాజు దమస్కు ప్రాంతంలోకి వచ్చి ఈ యొక్క ఐశ్వర్యాన్నంతటిని కూడా, సంపదనంతటిని కూడా దోచుకుపోతాడనడానికి సూచనగా, ఆ యొక్క సూచనగా అదందరూ తెలుసుకునే విధంగా తన యొక్క ఆ పేరు పెట్టమని యెషయా భక్తునికి చెప్పిన కారణం చేత ఆ యొక్క యెషయా భక్తుడు చిన్న కుమారుడికి మహేర్-షలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టడం జరిగింది. చూడండి పిల్లలారా, 2 కుమారులు కూడా సూచనలుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీరు కుటుంబం అంతా సూచనలుగా అక్కడ మనకి కనబడతా ఉంటది. పిల్లలారా, ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, 2 కుమారులు ఏ విధంగా సూచనలుగా ఉన్నారో ఈ యొక్క తండ్రి అయినటువంటి యెషయా కూడా అనేకులకు సూచనలుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ సూచన? అసలు దేవుడు యెషయా భక్తుని ఏం చేయమన్నాడని మనం పరిశీలన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే నిజంగా ఆ యెషయా భక్తుడు ఎంతగా లోబడ్డాడో, ఎంతగా విధేయత చూపించాడో మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చూడండి పిల్లలారా, యెషయా గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా భక్తుని యొక్క ఆ వ్యక్తిత్వం, యెషయా ఏ రీతిగా దేవుడికి లోబడ్డాడో, అతను జీవించిన విధానం ఏంటో మనకు చాలా స్పష్టంగా తేటతెల్లగా కనబడుతూ ఉంది. చదువుతాం చూడండి పిల్లలారా, యెషయా గ్రంథం 20వ అధ్యాయంలో అష్షూరు రాజైన సర్గోను తర్ధానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఎలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోను పట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా. పిల్లరా చూడండి, చాలా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
3 రోజులు కాదు, 3 వారాలు కాదు, లేకపోతే 3 నెలలు కాదు, కానీ 36 నెలలు అంటే ఇంచుమించుగా మూడు మూడు 36 నెలలు అంటే 3 సంవత్సరాలు అంటే 1095 రోజులు ఇతను దిగంబరిగా జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దిగంబరిగా జీవించాడు, ఎవరి కోసం దిగంబరిగా జీవించాడు, ఎంతకాలం దిగంబరిగా జీవించాడు అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పిల్లలారా, మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందుగా మనం మొదటి వచనం ఒకసారి చదువుతున్నాం చూడండి. అష్షూరు రాజైన సర్గోను తర్బానును పంపగా అతడు అష్టోదులకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసే వారిని పట్టుకున్నాను. మొదటి వచనం మనం చూసినట్లయితే, ఈ మొదటి వచనం చూసే ముందుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు అయితే ఈ 66 అధ్యాయాలు కలిగినటువంటి యెషయా గ్రంథాన్ని మనం చిన్న గ్రంథం మినీ బైబిల్ అనుకున్నాం కదా. ఈ 66 అధ్యాయులలో ఈ చిన్న అధ్యాయమే ఈ 20 అధ్యాయం. ఈ 20 అధ్యాయంలో ఇంచుమించుగా 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ 5 దేశాల యొక్క ప్రస్తావన మనకు కనబడతా ఉంటది. 5 దేశాలు ఇక్కడ కనబడతా ఉంటాయి. అష్షూరు కనబడుతుంది, అష్టోదు కనబడుతుంది, కూషు దేశం కనబడుతుంది, అంత మాత్రమే కాదు ఐగుప్తు దేశం కనబడుతుంది, అంత మాత్రమే కాకుండా యోధా దేశం కూడా అక్కడ మనకి కనబడతా ఉంటది. ఈ 5 దేశాల యొక్క ప్రస్తావన మనకి ఈ యొక్క 20 అధ్యాయంలో మనకు కనబడుతుంది. పిల్లలారా, ఈ 20 అధ్యాయం ఉన్నటువంటి 5 అధ్యాయాలు ప్రస్తుతం అనుకున్నటువంటి వాటి యొక్క ఆధునిక పేర్లు ప్రస్తుతం ఏ దేశాలుగా పిలువబడుతున్నాయో మనం చూసుకున్నట్లయితే, అష్షూరు దేశం అనేది ఏంటంటే అస్సిరియా అంటే సిరియా అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ లో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా అక్కడ సిరియాలో మనకు కనబడతా ఉంటది. అంటే అస్సిరియా అంటే సిరియా. రెండోది ఏంటంటే అష్టోదు. ఈ యొక్క దేశం, ఈ పట్టణం ఏంటంటే పాలస్తీనాలోని 5 ప్రాముఖ్యమైన పట్టణాలలో ఒక పట్టణం ఏంటంటే అష్టోదు పట్టణం. ఇకపోతే 3ది ఏంటంటే కూషు, ఇప్పుడు ఏ విధంగా పిలువబడుతుంది అంటే అది ఐథియోపియా. ఇకపోతే 4వది ఐగుప్తు అంటే ఈజిప్టు. 5వది ఏంటిదంటే యోధా దేశం అంటే ఇజ్రాయెల్ దేశం అనమాట. పిల్లలారా, ఈ 5 దేశాల యొక్క ప్రస్తావన అంతా కూడా మనకి కనబడుతుంది. అంటే ఈ 5 దేశాలు కూడా మనం చూసినట్లయితే పిల్లలారా, మనకి ఇక్కడ తేటతెల్లగా కనబడేది ఏంటంటే ఈ 5 దేశాలు ఒకదానితో ఒకటి అక్కడ సరిహద్దు గల ప్రాంతాలని మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం మొదటి వచనంలో చూసినట్లయితే మొదటి వచనం మనకి ఏం కనబడుతుందంటే, మనం చూసినట్లయితే అష్షూరు రాజైన సర్గోను తర్బానును పంపగా అతడు అష్టోదులకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకున్నాడు. అంటే అష్టోదీయులతో పట్టుకోమని ఈ యొక్క అష్షూరు రాజైన సర్గోను తర్బానును ఎందుకు పంపాడు, ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది, ఎందుకోసం యుద్ధానికి వెళ్ళాడని మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే ఆనాడు అష్షూరు ప్రాంతంలో దొరికినటువంటి ప్రతుల ఆధారంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అష్షూరు రాజు సర్గోను అయినటువంటి యొక్క రాజు తర్బానును పంపి, అంటే అష్టోదుల మీదకి వెళ్ళి యుద్ధం చేయమని ఎందుకు పంపాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, అసలు అష్టోదు రాజు ఎవరంటే అజూరి. ఈ అజూరి అనేటువంటి రాజు అష్షూరు దేశానికి, అష్షూరు రాజుకి కప్పం చెల్లించవలసిన వాడై ఉన్నాడు. కప్పం అంటే సుంకము, పన్ను. అయితే ఇతను కప్పం చెల్లించవలసిన వ్యక్తి కప్పం చెల్లించకుండా ఎగగొట్టాలనే ఉద్దేశంతో ఇతను ఏం చేస్తాడంటే, అతని మీదకు యుద్ధానికి వెళ్ళాలని ఆలోచించి ఇతను యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఆ ప్రక్కనటువంటి ఈ అష్టోదీయులకు ఆ కూషీలు కూడా సపోర్టుగా వచ్చి సహకరిస్తారన్నమాట. ఆ టైంలో అష్టోదీయులు ఈ కూషీలు కలిసి అష్షూరు రాజు దగ్గరికి, అష్షూరు మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ అష్షూరు రాజు కూషీలను అష్టోదీయులను ఓడించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు లొంగిపోతారు. అలాంటి సమయంలో జరిగినటువంటి పరిస్థితులలో చెప్తున్న మాట ఏంటంటే, 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులకు వెళదాం. యెషయా భక్తుల గురించి మనం లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. 2వ వచనం, ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఎలాగూ సెలవిచ్చును, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా. పిల్లరా, మనం చూసినట్లయితే దేవాది దేవుడు యెహోవాకు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ నడుము మీద గోనెపట్ట తీసివేసి నువ్వు జోడు లేకయే 3 సంవత్సరాలు తిరగమని చెప్పినప్పుడు యెషయా భక్తుడికి అది ఎంతగా ఒకసారి ఆలోచించండి. గొప్ప సేవ చేస్తున్నటువంటి యెషయా భక్తుడు ప్రవచన పరిచర్య, లేకపోతే మన దేవుని యొక్క మాటలను అందింప చేస్తున్నటువంటి ఆ యొక్క భక్తుని విధానంలో అనేక మంది అక్కడ వాడబడుతున్నటువంటి సమయంలో యెషయా భక్తునికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు నీ నడుము మీద గోనెపట్ట తీసివేసి నువ్వు జోలు లేకయే నువ్వు సంచరించమని 3 సంవత్సరాలు తిరగమన్నప్పుడు నిజంగా భక్తుడు, ఏంటి ప్రభువా, నేను వస్త్రములు లేకుండా దిగంబరిగా నేను జీవించడం ఏంటి, ఇది చాలా అసహ్యమైనది, లేకపోతే ఇది చాలా అవమానకరమైనది, ఇది చాలా నిందతో కూడినది, నేను ఇది చేయలేను ప్రభు అని తప్పించుకోలేదు. కానీ వెంటనే
తక్షణ విధేయత, సంపూర్ణ విధేయత చూపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా చూడండి, దిగంబరి అంటే చాలా ఆ రోజుల్లో అవమానకరమైనటువంటి చర్య. చూడండి, దిగంబరికి దానికి చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పరిశోధకులు, దైవ సేవకులు దీన్ని చాలా పరిశోధన చేసినప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట దిగంబరి అనే మాట మనం తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో నేకడ్గానే అంటే వస్త్రాలు లేకుండానే ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఒరిజినల్ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా గ్రంథం ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్ దేనిలో రాయబడిందంటే హిబ్రూలోను, గ్రీకులో రాయబడింది. హిబ్రూలో ఏముంటదంటే తోర్ క్లాత్స్ వేసుకున్నట్లుగా మనం కూడా చూడగలుగుతున్నాం. అంటే లోదుస్తులు ధరించి పై వస్త్రాలు తీసివేసి అతను సంచరించినట్లుగా మనం చాలా మంది పుస్తకాల్లో మన చరిత్రలో చూస్తూ ఉంటాం. కానీ తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ప్రతి ఒక్కరు కూడా మనం నమ్మేది, భావించేది మనం ఏంటంటే ఇతను నేకడ్గానే ఆ వస్త్రాలు లేకుండా దేవుని మాటకి సంపూర్ణ విధేయత చూపించి ఆయన సంచరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లల చూడండి, వస్త్రములు లేకుండా 3 సంవత్సరాల పాటు అతను ఎందుకు ఆ విధంగా సంచరించమన్నాడు, ఎందుకు ఆ విధంగా అతన్ని తిరగమన్నాడంటే మనం చూసినట్లయితే నిజంగా ఈ యొక్క గోను పట్ట ధరించుకున్నటువంటి ఆ యొక్క యెషయా అప్పటికే ఆ యొక్క రాజ్యం అంతా కూడా యోధా రాజ్యం ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి భయపడక, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించగా, దేవుని యొక్క కట్టడలకు లోబడక విధేయత చూపించుకున్నటువంటి ఆ దినాలలో వీరందరి కోసం ఎంతో భారభరితమైనటువంటి వ్యక్తిగా, భారము కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తూ దేవుడి వైపు చూస్తూ గోను పట్ట కట్టుకొని దేవుడి కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి యొక్క యెషయా భక్తుని జీవితంలో గోడు పట్ట కట్టుకోవడమే తగ్గింపుకు గుర్తుగా ఉంటే ఆ గోడు పట్ట కూడా తీసివేసి, జోలు తీసివేసి నువ్వు 3 సంవత్సరాల పాటు తిరగమన్నాడు, సంచరించమన్నాడు. ఎందుకు తిరగమన్నాడు, ఎందుకు ఆ విధంగా చేయమన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమే. చూడండి ప్రియులారా, ఎందుకు చేయమన్నాడంటే నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగా వారికి ఒక పాఠం నేర్పడానికి దిగంబరగా తిరగమన్నాడు. అంటే ఎవరికి పాఠం నేర్పడానికి? అక్కడ మనం చూసినట్లయితే అక్కడ యోధా ప్రజలు. చూడండి ప్రియులారా, మనం కిందకి చదువుకుని వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్దాం. అక్కడ నేను ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తున్నాను. 3వ వచనం, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనుక్కోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారినిగాను పట్టుకుని పోను. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పీతుల మీద వస్త్రమునైన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకునిన ఐగుప్తులను గూర్చియు విస్మయం ఉంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అశూరరాజు చేతుల నుండి విడిపింపవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనం ఎట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందరు. పిల్లలు చూడండి, మనం సముద్ర తీరవాసులు 6వ వచనంలో చూడండి, అంటే సముద్ర తీరవాసులు అక్కడ ఎవరున్నారంటే యోధా ప్రజలు ఉన్నారు. పిల్లలు చూడండి, ఎందుకు దేవుడు యెషయాని కార్యం చేయమన్నాడంటే మనం పరిశీలన చేసినట్లయితే, మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అతను ఒక సూచనగా చేయమన్నాడు. ఎవరికి సూచనగా అంటే ఐగుప్తుని గూర్చి కూషుని గూర్చి సూచనగా వారికి ఒక పాఠం నేర్పడానికి, అంటే యోధా ప్రజలకు ఒక పాఠం నేర్పడానికి ఆయన దిగంబరగా తిరగమన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దిగంబరగా తిరగమన్నాడంటే, అంటే అశూరు రాజు ఐగుప్తీయులను కూషీయులను చెరపట్టుకుని వెళతాడు. వారిని బంధించుకొని పిన్నలను, పెద్దలను చెప్పులు లేని వారుగా పట్టుకుని పోతాడు. అంటే అశూరు రాజు ఈ ఐగుప్తుల మీద, కూషుల మీద దండయాత్రకు వచ్చి యుద్ధము చేసి గెలిచి వారిని బానిసలుగా పట్టుకుని వెళ్తాడు. బానిసలుగా ఎట్లా పట్టుకుని వెళ్తాడు అంటే ఈ యెషయా వారు ముందు ఎలాగో నడుచుచున్నాడో అలాగ తీసుకుని వెళ్తాడు. అంటే రాబో యొక్క విపత్తు, ఆపద, ఉగ్రత అంతా కూడా తీర్పు ఏ విధంగా రాబోతుందో కాబట్టి ముందుగా సూచనగా యెషయా వారు ముందు నడిపించాడు. పిల్లలారా, మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, ఈ యొక్క యోధా ప్రజలు అందరూ కూడా ఎవరి మీద ఆధారపడాలంటే వారు వాస్తవానికి యెహోవా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వం వహిస్తున్న దినాలలో దేవుడు వారి యొక్క మొర విని, వారి యొక్క మూలుగులు విని దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించాడు. విడిపించినటువంటి ఆ దేవాది దేవుడు వారందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వారందరూ కూడా యొక్క అరణ్య యాత్రలో
మోషే ద్వారా నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు చేస్తున్న మేలులు, దేవుడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు వారు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలు కావడం, ఆకాశం నుండి మన్నాను కురిపించడం, బండ నుండి నీళ్లు రప్పించడం, అనేక అద్భుతమైన కార్యాలు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మా దేవుడు యెహోవే కదా, ఆయన బాహుబలం గొప్పది కదా, మనం ఆయననే ఆశ్రయించాలి కదా, మనం ఆయన మీద ఆధారపడాలి కదా అని వారు కృతజ్ఞత కలిగిన వారుగా దేవుడికి చూడవలసినటువంటి వారు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే ఐగుప్తుల మీద ఆధారపడుతున్నారు, కూషీల మీద ఆధారపడుతున్నారు. అందుకనే వీరు దేవుడి మీద ఆధారపడకుండా ఐగుప్తుల మీద ఆధారపడుతున్నారు, కూషీల మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక పాఠం నేర్పాలంటే సూచనగా ఏం చేయాలంటే నా కుమారుడైనటువంటి యెషయాని ఒక సూచనగా వారికి కనబడడం కోసం ఎవరికి సూచనగా ఐగుప్తులను గూర్చి కూషీలను గూర్చి అంటే ఏంటి అశూరు రాజుని ఏం చేస్తారంటే ప్రేరేపించి దేవుడు ఈ యొక్క ఐగుప్తుల మీదకి ఈ కూషీల మీదకి పంపిస్తాడు. ఎందుకంటే ఐగుప్తులు కూషీలు అనుకుంటున్నారు మేము చాలా బాహుభావం కలిగిన వారు, మేము బలవంతులు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని గర్విష్ఠులై ఆ దినాలలో జీవిస్తున్నప్పుడు వీరు బలం గొప్పది కాదా, కాబట్టి మనం వీరి మీద ఆధారపడదామని సందు చేసుకున్నట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మనం ఆ యొక్క చివరి వచనంలో చూడగలుగుతాం. అంటే కూషీలు ఐగుప్తుల మీద ఆధారపడడం అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యోధా ప్రజలు కూడా ఐగుప్తు మీద ఆధారపడడం అనేది జరిగింది. కాబట్టి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవుని యొక్క విలువ ఏంటో తెలుసుకోవడం కోసం దేవుని చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క మనం చూసినట్లయితే చూడండి, వీరందరినీ కూడా మనం చూడండి, ఓ ఐగుప్తీయులారా, కూషీయులారా, ఇదిగో వినండి, మీరు అశూరు రాజు చెరకి వెళుతున్నారు. అశూరు రాజు మీ మీదకి వచ్చి యుద్ధం చేసి గెలిచి దోపుడు సొమ్ము పట్టుకుని మిమ్మల్ని ఎలా తీసుకుని వెళతాడంటే ఇదిగో యెషయా వస్త్రములు లేకుండా ఎలాగ వెళుతున్నాడో అలాగే మీరు కూడా దిగంబరులుగా వెళతారని దేవుడు చెప్పినటువంటి రీతిగా, యెషయా చెప్పిన రీతిగా అక్కడ చూడండి ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 4వ వచనంలో అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనుపోబడిన కూషీలను పిన్నలను అంటే పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారును గాను పట్టుకొని పోవను. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవను. కాబట్టి చూడండి పిల్లరా, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అశూరు రాజు వచ్చి వీరందరిని కూడా పిన్నలను పెద్దలని వారికి పిరుదుల మీద వస్త్రములు తీసేసి దిగంబరులుగా తీసుకువెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక పాఠం నేర్పుతున్నాడు. అంటే ఇదిగో జరగబోతున్నది ఇలాగ జరుగుతుంది కాబట్టి దానికి సూచనగా నువ్వు ఇక దిగంబరుగా నువ్వు ఎలాగ సంచరించమని అప్పుడు ఆ యొక్క భక్తునికి చెప్పినప్పుడు యెషయా భక్తుడు వెనువెంటనే విధేయత చూపించి దేవునికి లోబడి ఏం చేశారంటే 3 సంవత్సరాల పాటు దిగంబరగా జీవించాడంటే. అంటే చూడండి పిల్లరా, ఎంత అవమానకరమైన పరిచర్య, ఎంత అవమానకరం అది. కానీ ప్రభువా నేను చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేను, సహించలేనని తప్పించుకోలేదు. కానీ దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అంటే దేవుని యొక్క చిత్తం చేయాలనుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్నాడు. దేవునికి భయపడేటువంటి ఆ యొక్క యెషయా భక్తుడు ఎంతగా లోపడ్డాడంటే చాలా సంపూర్ణ విధేయత, తక్షణ విధేయత, ఆలస్యం చేయక దేవుడు చెప్పిన మాట నెరవేర్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లలరా, దేవుని యొక్క మాటకు అంతగా విధేయత చూపించాడు కాబట్టి నిజంగా ఆ యెషయా భక్తుడు గొప్ప దర్శనం, అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవాది దేవుని ఆయన కల్లారా చూసినట్లుగా మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. పిల్లలరా, అంతగా విధేయత చూపించాడు కాబట్టి అంత గొప్ప దర్శనాన్ని పొందుకోగలిగాడు. చూడండి పిల్లల, ఈ రోజుల్లో మనం దేవుని యొక్క మాట వినడానికి మనం పరచమని పెడుతున్నాం. ఏదైనా దేవుడు మనకు చెప్తుంటే చేయలేకపోతున్నాం. ఎవరైనా మన చిన్న పని చెప్పినా మనం చేయలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేయకుండా, దేవుని మాటకు మనం అవిధేయత చూపకుండా, దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపిస్తే మన ఎందుకు దేవుడు ఇష్టపడతాడని, దేవుడు మన జీవితంలో కూడా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడని మనం గుర్తెరగాలి. కాబట్టి పిల్లరా, యెషయా భక్తు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యెషయా యొక్క భక్తుని జీవితం నిజంగా చాలా అద్భుతకరమైనటువంటి జీవితం. పిల్లరా, యెషయా కుటుంబం అంతా కూడా దేవుడి నామానికి మహిమకరంగా జీవించారు. అంటే చూడండి, యెషయా యొక్క జీవితం అంతా కూడా అంటే యెషయా యొక్క పుట్టుగా దేవుని కోసమే పుట్టాడు. యెషయా భక్తుడు దేవుని కోసమే సమర్పించుకున్నాడు. యెషయా వివాహం కూడా దేవుని కోసం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునేటువంటి యెషయా సంతానం కోసం కూడా, ఈ సంతానం కూడా దేవుని కోసమే సంతానం. అంత మాత్రమే కావాలి, వీరి యొక్క బిడ్డల పేర్లు కూడా కేవలం దేవుని మహిమ కోసమే, దేవుని చెప్పిన రీతిగానే పేర్లు పెట్టడం అనేది జరిగింది. అంటే తన జీవిత విధానం అంతా కూడా ఆ దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, అందుకనే మనకి 1 కొరింథీ 10:31 ఏముంటదంటే, కాబట్టి మీరు భోజనము చేసినను
పానము చేసినను ఏమి చేసినను కూడా సమస్తమును కూడా దేవుని యొక్క మహిమ కోసం చేయండి చాలా చక్కటి ఒక వచన భాగం మనకు కనబడతా ఉంటది. ఆ రీతిగా ఏది చేసినప్పటికీ కూడా దేవుడికి ఇష్టానుసారంగా చేయాలి, దేవుని చిత్తమే చేయాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవునికి లోపడాలని అటువంటి మనసు కలిగినటువంటి యొక్క యెషయా భక్తుడు దేవుని మాటకు విధేయత చూపించి 3 సంవత్సరాల పాటు దిగంబరుడిగా జీవించినట్లుగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో ఆ వీధుల్లో నిజంగా బట్ట లేకుండా తిరిగితే చూచేవాళ్ళు ఏమనుకుంటారంట, అరే ఇతనికి పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా తిరుగుతున్నాడు, మతి స్థిమితం పోయిందని వాళ్ళందరూ కూడా హేళన చేసి ఉండొచ్చు. కానీ ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మాటకు విధేయత చూపించి అతను ఒక సూచనగా చెప్పి ఉంటాడు, ఇదిగో ఐగుప్తులారా, కూషీలారా, మీకు ఇలా జరగబోతుంది, ఏదో మీ మీద ఉగ్రత రాబోతుంది, అశూరు రాజ్యం మేము వచ్చి మేమంతా కూడా మిమ్మల్ని యుద్ధానికి వచ్చి మిమ్మల్ని ఓడిస్తాడు, మీరందరూ కూడా ఈ విధంగా చెరకెళ్ళిపోతారు, ఈ విధంగా వెళ్తారని చెప్పేసి ఇదిగో నేను ఒక సూచనగా ఉన్నానన్నట్టుగా బోధించి ఉండవచ్చు. కానీ వారిని చూసి అతను చూసి ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒకవేళ మార్పు చెందుతారంటే వాళ్ళు మార్పు లేని వారిగా మనం అక్కడ మనకు కనబడతా ఉంటది. కాబట్టి ఎవరైనా ఆధారపడితే దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి, దేవుడిని ఆశ్రయించాలని మనకి ఇక్కడ ఈ వాక్య భాగం చెప్తుంది. నిజంగా ఈ భక్తుడు దేవుని మీదే ఆధారపడ్డాడు, దేవుడిని ఆశ్రయించాడు. చూడండి ప్రియులరా, నేను యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉంటే 4-5 అధ్యాయుల్లో ప్రాముఖ్యమైన అధ్యాయాలను చదువుతున్నప్పుడు యెషయా ప్రవక్త ఎంత గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తి అంటే చూడండి, యెషయా యొక్క గుణగణ లక్షణాలు మనం చూసినట్లయితే యెషయా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, యెషయా అంట దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన వాడంట, యెషయా అంట దేవుని యొక్క సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడంట, యెషయా అంట దేవునికి సంపూర్ణంగా లోబడిన వ్యక్తి అంట, యెషయా అంట దేవుని కోసం వెల చెల్లించిన వ్యక్తి అంట, యెషయా అంట దేవుని మాటకు ఆలస్యం చేయక వెనువెంటనే లోబడినటువంటి వ్యక్తి అంట. యెషయా తను ఎంతగా తగ్గించుకున్నాడో చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా మనకి అక్కడ చూడగలుగుతాం. యెషయా తన కోసం బ్రతకక దేవుని కోసమే బ్రతికినటువంటి వ్యక్తి అంట. యెషయా అనేకులకు ఒక సూచనగా ఉన్నటువంటి వ్యక్తి అంట. యెషయా గొప్ప దర్శనము కలిగిన వ్యక్తి అంట. అంత మాత్రమే కాదు, యెషయా గొప్ప దర్శనము చూసినటువంటి గొప్ప వ్యక్తి అంట. ఇకపోతే యెషయా దేవుని చిత్తం నెరవేర్చడానికి యెషయా నిందను అవమానాన్ని ఘనంగా ఎంచినటువంటి వ్యక్తి అంట. యెషయా దేవుని యొక్క పనిని సంపూర్ణంగా జరిగించిన వ్యక్తి అంట. యెషయా దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి 3 సంవత్సరములు దిగంబరిగా జీవించిన వ్యక్తి అంట. యెషయా దేవుని కోసం శ్రమలను, నిందలను, అవమానాలను భరించిన వ్యక్తి అంట. యెషయా దేవుని కోసం అన్నిటినీ సహించిన వ్యక్తి అంట. యెషయా దేవుని కోసం హతసాక్షి అయిన వ్యక్తి అంట. యెషయా దేవుని మీద ఆధారపడి ఆయననే ఆశ్రయించిన వ్యక్తి అంట. ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయననే ఆశ్రయించాడు కాబట్టి ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నటువంటి మాట చెప్పగలిగాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడాలని, దేవుని ఆశ్రయించాలని, దేవుని మాటకు విధేయత చూపించాలని ఈ యొక్క భక్తుని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి ప్రియులారా, ఇతని యొక్క జీవితం ఎంత మనోహరం, ఎంత అద్భుతం, ఎంత రమణీయం, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనేకులు మాదిరిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రవక్త జీవితం నిజంగా మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు మనము ఆశీర్వాదాలు పొందుకుంటామని, ఆ యొక్క దర్శనాన్ని కూడా మనం చూడగలుగుతున్నామని ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోగలిగాం. కాబట్టి ప్రియులారా, యెషయా యొక్క భక్తుని జీవితం నిజంగా గొప్ప జీవితం. ప్రియులారా చూడండి, ఎంతగా జీవించినటువంటి ఈ వ్యక్తి, ఇతని యొక్క మరణ స్థితి మనం చూసినట్లయితే అతని యొక్క ఎలాగ మరణించాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37 చాలా చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, ఖడ్గముతో చంపబడని ఉంటది. అంటే విశ్వాసుల వీరుల యొక్క పట్టికలో మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా హతసాక్షులైనట్లు ఏ విధంగా మరణించారో మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇక్కడ రంపములతో కోయబడిన మాట ఎవరికి చెందుతుందంటే ఈ యొక్క గొప్ప భక్తుడు యెషయా ప్రవక్త మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆ దినాలలో యెషయా ఎలాగ మరణించాడని మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే, హిజ్కియా తర్వాత రాజ్యానికి వచ్చేటువంటి రాజు ఎవరంటే మనషే. ఈ మనషే హిజ్కియా యొక్క కుమారుడు. ఈ యొక్క హిజ్కియా కుమారుడు మీకు దుర్మార్గుడిగా, దుష్టుడిగా ప్రవర్తించినట్లుగా మనం ఆ యొక్క గ్రంథాల్లో మనం చదవగలుగుతున్నాం. ప్రియులారా, ఇతను ఆ దినాలలో యొక్క మనషే రాజుగా ఉన్నప్పుడు, యెషయా యొక్క బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రవచనాలు చెప్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు అతని యొక్క బోధలు, అతని యొక్క ప్రవచనాలు, అతను చేస్తున్న హెచ్చరికలు అతనికి ఆవేశాన్ని పుట్టించి, కోపాన్ని రగిలించి ఏం చేశాడంటే అతనిని బంధించి, బిగించి నెట్ట నిలువుగా రంపాలతో కూర్చున్నట్లా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. అంటే ఆ మనషే ద్వారా ఆ రంపములతో కోయబడినటువంటి వ్యక్తి ఎవరంటే యెషయా భక్తుడు. అంటే తన
జీవితం చివరి ముగింపు వరకు కూడా అతను దేవుడి కోసమే జీవించినట్లుగా సాక్షి అయిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లరా, యెషయా యొక్క భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎన్నో ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతగా జీవించినటువంటి యెషయా దేవుడికి ఎంతగా ఇష్టడిగా జీవించాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లరా, మన జీవితంలో కూడా మనం దేవుడు నమ్ముకుంటున్నాం. మనం ఏదో సాదాసీదాగా ఉండడం కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలు చూపించి దేవుని మాటలకు మనం సంపూర్తిగా లోబడి ఆయన మనకి ఏదైతే చెప్తున్నాడో అది మనం చేసినట్లయితే మన జీవితంలో దేవుడి దగ్గర మనం మెప్పు పొందడం మాత్రమే కాకుండా మనం ఎంతగానో దీవించబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యం మనం అందరం కూడా ఆ వాక్యానుసారంగా జీవిస్తూ యెషయా ఏ విధంగా లోబడ్డాడు, విధేయత చూపించాడు, మనం కూడా దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనం ఆయన ఆనందపరిచేవారుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి యొక్క మాటలు అందరి హృదయాల్లో దేవుడు దీవింపచేసి ఫలింపచేసి నడిపించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగరుడైన మా ప్రభువా, మీ స్తోత్రాలు. జీవముగల తండ్రి, జీవించుచున్నవాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతుకున్న దేవా, ఇదిగో ప్రభా, నీ సేవకుడుగా నీ కుమారుడుగా కొన్ని మాటలు పంచుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. నిజంగా యెషయా భక్తుడు ఈ రీతిగా ఈ లోకంలో జీవించాడో ప్రభా. అతను ఎంతగా ప్రభా తండ్రి నాయన భక్తి చేశాడో ప్రభా. అతని జీవిత విధానం అంతా కూడా తేట తెల్లంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభా రాసి ఉంచావు ప్రభా. గొప్ప ప్రవక్త, రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి, బాగా ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి ప్రభా. అయ్యా, విద్యను అభ్యసించిన ఈ వ్యక్తి ప్రభా. ఇదిగో ప్రభా, నీ మాటకు విధేయత చూపించు ప్రభా. నీ సేవ చేసిన నీ కుమారుడు ప్రభా, అతని జీవిత విధానం ప్రభా ఏ విధంగా ఉందో, ఎంతగా లోబడ్డాడో ప్రభా, అతని చివరికి ఎంతగా నీ కోసం త్యాగం చేశాడో ప్రభా. దేవా, వినాయన ప్రభా, మేము చూడగలిగాం దేవా. తండ్రి, ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్క హృదయాలలో ప్రభా నీ మాటకు విధేయ చూపించి నీ మాటకు లోబడి ప్రభా వారందరూ కూడా మీకు ఇష్టానుసారంగా జీవించుటకు, మీ నామ మహిమార్థమై ప్రభా వారందరూ కూడా వాడబడుటకు ప్రభా మీ కృపను విస్తరింపచే దేవా, మీ స్తోత్రాలు. ఎవరి మనసు నీ మీద అనుకును వారిని పూర్ణ శాంతి గలవనక కాపాడుతూ అన్నావు ప్రభా. మేమందరం కూడా నీ మీద ఆధారపడాలని, నిన్నే ఆశ్రయించాలని, మా మనసంతా కూడా, మా దృష్టి, మా దృక్పథం, మా ఆలోచన విధానమంతా కూడా నీ మీదే కేంద్రీకరించాలని, మీకు ఇష్టలుగా జీవించాలని కోరుకుంటున్న దేవుడు ప్రభా. అటు రీతిగా మమ్మల్ని అందరం కూడా నడిపించి మహిమ పొందమని, అందరి హృదయాలు వాక్యాన్ని ప్రభా అయ్యా స్థిరపరిచి ఆ వాక్యానుసారంగా జీవించే కృపను విస్తరింపచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.